తెలివి పెంచురా. అక్షరాల దీపాలురా విద్యాలయాలురా, చీకటనే శత్రువును దరికిరా నివ్వవురా. అక్షరాల దీపాలురా విద్యాలయాలురా, చీకటనే శత్రువును దరికిరా నివ్వవురా. అక్షరములోనే ఉంది సమస్త విశ్వంబురా, తరగని నిధిరా ఇది తెలుసుకోర నరుడా. అణువు నుంచి బ్రహ్మాండము చదువులోనే ఉందిరా, అణువు నుంచి బ్రహ్మాండము చదువులోనే ఉందిరా. నింగిలోన వెలుగే సూర్యుడు రన్న, జగతికంత వెలుగు నేర్చురా. అక్షరములో ఉన్న సూర్యుడు రన్న, మనిషిలోని తెలివి పెంచురా. ఎప్పుడో విద్య గురించి ఒక పాట రాయమనంటే 25 ఏళ్ల కిందట, ఇంకా పెద్ద ఉంది పాట. కాబట్టి మనకు సూర్యుడు ఒక్కడే ఉంటాడు ఆకాశంలో, ప్రపంచానికంతా వెలుగునిస్తూ. కానీ ప్రతి అక్షరము ఒక సూర్యుడు. ఒక సూర్యుడైతే మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలు ఒక్కొక్క సూర్యుడు. ఒక సూర్యుడే ఇంత వెలిగిస్తే చదువు అనే అక్షరం ఎంత వెలుగు ఇవ్వాలా? కాబట్టి చదువే ప్రపంచాన్ని శాసిస్తుంది, చదువే మనిషి సోపానం అవుతుంది. కాబట్టి బాగా చదువుకోండి. ఇంకోటి, మీ సార్ గురించి చాలా పట్టుబడితే వదిలిపెట్టడు అన్నాడు. నాకు భారతం గుర్తొస్తుంది. పాల సముద్రం మనకు తెలుసు, వాళ్ళకి డబ్బులు కావాలా. చాలా మంది ఏమనుకుంటారంటే దేవదానంలో పాల సముద్రాన్ని అమృతం కోసం చిలికారు అనుకుంటారు. కాదు, అమృతం ఉంది, ఓకే, డబ్బు కోసం చిలికారు. ఇంద్రుని పట్టాభిషేకం, అమరావతిని ఇంద్రునికి పట్టాభిషేకం చేసేటప్పుడు ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. మరి డబ్బు ఎట్లా కావాలని చెప్పి దేవతలంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు విష్ణువు అధ్యక్షుడు, కుబేరుడు ఆర్థిక శాఖ మంత్రి. ఇంకా డబ్బు మన దగ్గర ఎంతమంది మిగిలింది, ఎట్లా ఖర్చు పెట్టాలా అని అడిగినప్పుడు కుబేరుడు, నాకు ఈ పదవి వస్తుంది, నన్ను ఆర్థిక శాఖ మంత్రి చేశారు కానీ 2 పైసలు లేవు, అన్ని డబ్బులన్నీ ఇంద్రుని పట్టాభిషేకానికి అయిపోయినాయి, నాకు వద్దు ఈ పదవి అంటాడు. అప్పుడు ఇంద్రుడు అధ్యక్షుడు లేచి, మీకు డబ్బే కదా కావాల్సింది అంటాడు. అవును అంటాడు. పాల సముద్రాన్ని చిలకండి, కావలసినంత డబ్బులు దొరుకుతాయి, కావలసిన నిధులు దొరుకుతాయి, నవరత్నాలన్నీ అందులో దొరుకుతాయి, అమృతం దొరుకుతుంది, ఇట్లా చెప్తారు రకరకాలుగా. అప్పుడు దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతారు. వాసుకిని తాడుగా చేసుకుని ఇదే పర్వతాన్ని కవంగా చేసుకుని పాము తలను రాక్షసులు, తోకలు దేవతలు పట్టుకొని చిలికినప్పుడు అప్పుడు గోదవుతాయి. అప్పుడు చైత్రవం పుడుతుంది, కామధేను పుడుతుంది, కల్పవృక్షం పుడుతుంది, లక్ష్మీదేవి పుడుతుంది, చంద్రుడు పుడతాడు, 60,000 మంది అప్సరసులు పుడతారు. ఆ తర్వాత కాలకూట విషం పుడుతుంది. కాలకూట విషం పుట్టినప్పుడు దేవతలు భయపడతారు. అయినా వాళ్ళ లక్ష్యం ఏంటి? నవరత్నాలన్నీ సముద్రంలో ఉండేటివే. వాళ్ళ లక్ష్యం ఏంటి? అమృతం పుట్టే వరకు వదిలేయకూడదు, చిటికేది వదలకూడదు. అప్పుడు కాలకూట విషయాన్ని శివుడు తింటాడు, ఇంకా అమృతం పుట్టలే. అప్పుడు అమృతం కోసం మళ్ళీ సలుపుతారు. పట్టు పట్టరాదు, అందుకే వేమని అంటాడు, పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు, పట్టలేని బిగియ పట్టవలయు, పట్టు విడుట కన్న పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమా అని వేమన ఈ సందర్భాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ పద్యం చెప్పాడు. ఇక్కడ భర్తృహరి ఇదే మాట అంటాడు, అంతకంటే పూర్వమే భర్తృహరి. తనిసిరే వేల్పులు ధతి రత్నముల చేత, విరచిరే ఘోర కాకోల విషము చేత, విడచిరే యత్నమృతము వడము తనక, నిశ్చితార్థము వదలరు నిపుణమతులు. ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు తెలివైన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా తన పట్టు వదలరు. అట్లనే దేవతలు ఎన్ని కష్టాలు వచ్చినా లాస్ట్ అమృతం వచ్చేంత వరకు కూడా తమ పట్టు వదలలేదు. ఇది ఎందుకు చెప్పానంటే, మీ సారు అటువంటి వాడు. తన పట్టు పడితే దాన్ని వదలడు. అట్ ద సేమ్ టైం వాడి కోపం రాకుండా నేను చూడలేదు ఇంతవరకు 40 ఏళ్ళ నా జీవితంలో. కన్విన్స్ చేసేకే ప్రయత్నం చేస్తాడు కానీ అవతల వ్యక్తిని కోపంతో చెప్పడానికి అవతల విసిగిపోయినా పని చేయాల్సిందే.
విసిగిపోతారు. పీడ వదిలించుకోవడం ఎట్లా అట్లా అనుకుంటారు. ఆ పని అయిపోతుంది. కావాల్సిన లక్ష్యం ఏమిటి? పని జరగాల. అంతటి సహనమూర్తి వేణుగోపాలరావు గారు. కాబట్టి ఈ సందర్భంగా ఇంకా చాలా మంది వక్తలు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడాలా. ప్రతి ఒక్కరికి సార్కు శుభాకాంక్షలు చెప్పాలనే తపన ఉంటుంది. ఆయన గురించి చెడు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. నాకంటే శత్రువులు ఎవరు లేరు అతనికి. శత్రువు అనే పదమే తెలుసు, దానికి అర్థం కూడా తెలుసు. శత్రువు అనే పదం అనే అర్థం కూడా తెలుసు. కాబట్టి అంతటి సహనశీలి, ఓర్పు, నేర్పు అన్ని గుణాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ఇంతటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిని నేను చూడలే ఇంతవరకు. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయడం. ఒరే ఆరోగ్యం దెబ్బతింటుంది నేను చూసుకుంటే పిల్లల బావా అంటారు. ఎవరికి పట్టిందండి ఎంత? ఏం చదువుకుంటారు, ఉద్యోగం వస్తుంది, జీతం ఇస్తుంది. ఎప్పుడు పిల్లల గురించి ఆలోచించకుంటే ఎట్లా? ఎన్ని కష్టాలు పడి ఉండదు అన్నీ చెప్తాడు. మళ్ళా పిల్లలు ఎక్కడుండదు, ఎట్లా ఎత్తకొచ్చినా చెప్తాడు. నేను విన్నట్టు రాని చెప్పినా చాలాసార్లు చెప్పినావు, నేను వినోదన్నా కూడా మళ్ళా చెప్తాడు. నువ్వు వినాలా అంటాడు. కాబట్టి పిల్లల యొక్క శ్రేయస్సును, వృత్తి ధర్మాన్ని రెండూ జోడు గుర్రాలుగా భావించి, వృత్తి ధర్మం ఒక పక్క, పిల్లల శ్రేయస్సు ఒక పక్క, రెండింటినీ జోడు గుర్రాలుగా నడిపించినటువంటి వ్యక్తి మీ ప్రిన్సిపల్ సార్ గారు. కాబట్టి మీరందరూ సార్కి సాదరంగా ఆహ్వానించి పూలు చల్లినప్పుడు చాలా ఆనందమైంది. పూలు చల్లుకుంటూ ఇన్వైట్ చేశారు. వెరీ గుడ్. శిష్యులు గురువు యొక్క రుణాన్ని తీర్చుకున్నారు. ఇంకా గురువు చెప్పినటువంటి మాటలు గుర్తుపెట్టుకోండి, బాగా చదవండి. ముఖ్యంగా పిల్లలు చదవాలా. ఇన్ని అవకాశాలు మీకు కలిగించారు ప్రభుత్వం, ఇన్ని అవకాశాలు కలిగించారు. అన్నిటికీ మించి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల యొక్క మేధస్సు చాలా గొప్పది. ప్రైవేట్ స్కూల్స్ లో కంటే, ప్రైవేట్ కళాశాలల కంటే రెసిడెన్షియల్ లో ఉన్నటువంటి టీచర్ల మేధస్సు ఎన్నో రెట్లు గొప్పది. దీనికి ఒక టెస్ట్ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. అన్ని రకాలుగా అగ్ని పరీక్షకు ఎదుర్కొని ఈ పోస్టులోకి వచ్చారు వాళ్ళు. కాబట్టి తెలివితేటలు ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకంటే ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ఇట్లాంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ యొక్క మేధస్సును మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే మీరు కూడా మీ సార్ లాగానే ప్రిన్సిపాల్స్ అవుతారు, లేదా ఇంకా పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోవాలా. ఏదో చిన్న చిన్న విషయాలకు మీరు పారిపోతే మీకే లాసు కదా. కాబట్టి ఇంత అవకాశం ఉన్నటువంటి ఇటువంటి ఇన్స్టిట్యూషన్ లో మీరు చదువుకోవడం అనేది మీ పుణ్యం. ఇట్లాంటి టీచర్స్ ఉండడం మీ భాగ్యం. కాబట్టి చదువుకోండి బాగా. మీరు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు కావండి. మీకు కూడా ఇట్లాంటి ఫంక్షన్లు జరుగుతాయి. మంచి పని చేసినప్పుడు ఎప్పుడు ఆ తేజస్సు, సూర్యుని తేజస్సు లాగానే మీరు కూడా వెలిగిపోతారు. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. అభినందన మందారమాల, అభినందన మందారమాల. వికసిత వదనుడు, వికసిత వదనుడు విశాల లోచనుడు, వికసిత వదనుడు విశాల లోచనుడు, విమల మనస్కుడు విపుల యశుడు,
విమల మనస్కుడు విపుల యశుడు ప్రశాంత చిత్తుడు అసిత వర్ణుడు ప్రశాంత చిత్తుడు అసిత వర్ణుడు సితరదనుడు స్మితముఖుడు అసిత వర్ణుడు సితరదనుడు స్మితముఖుడు కంబు కంధరుడు కలస్వనుడు కులదీపకుడు చతురవచనుడు జిత కందర్పుడు సార్థక నామధేయుడు మా వేణుగోపాలుడు జిత కందర్పుడు సార్థక నామధేయుడు మా వేణుగోపాలుడు చదువు విలువ తెలుసుకొని ఆకలి బాధలను ఆకలింపు చేసుకొని ధనమే జగతికి మూలమని తెలిసిన సద్గుణ సంపన్నుడై కలిమిలేములలో కలవరపాటు చెందనివాడు ఉన్న స్థితి నుండి స్వయం కృషితో ఉన్నత స్థితికి ఎదిగినవాడు సర్వదా ఒదిగియుండెడువాడు ఈ వేణుగోపాలుడు కృషితో నాస్తి దుర్భిక్షం అని తెలుసుకొని ఆచరించి తాను కన్న కలలను సాకారం చేసుకున్నవాడు సహవాస దోషేణ గుణాః భవంతి అన్నట్టుగా సజ్జన సాంగత్యంతో సదాచార సంపన్నుడై సమసమాజ స్థాపనకు మన గురుకుల పాఠశాలల్లో ఆచార్యుడై ఆదరణకు పాత్రుడైనాడు ద్వాత్రింశత్వత్సరాలు పేద విద్యార్థులకు లెక్కలు బోధించి మన పేద విద్యార్థులకు లెక్కలు బోధించి వారి లక్కునే మార్చినాడు పర్వతమే పైబడుతున్న చలించని ధీర చిత్తుడు విద్యా దదాతి వినయం అన్నట్లుగా సంస్కారవంతుడు సహనశీలి దయాగుణానికి బ్రాండ్ అంబాసిడర్ మా వేణుగోపాలుడు తర్వాత వారి మేడం గారి గురించి వీరింటి గృహలక్ష్మి నామధేయము లక్ష్మి సదాచార సంపన్నత వినయ విధేయత అతిథి అభ్యాగతులకు సదా సేవ చేయడం గృహస్థ ధర్మాన్ని చక్కగా తూచా తప్పకుండా పాటించడం ఈ లక్ష్మీ మేడం గారికి సహజాతం. గృహస్థ ధర్మాన్ని చక్కగా తూచా తప్పకుండా పాటించడం ఈ లక్ష్మీదేవి మేడం గారికి సహజాతం. నమస్కారం. ఇప్పుడు మన కళాశాల పీడి సార్ తమ సందేశాన్ని అందివలసిందిగా కోరుచున్నాము. రైట్ సార్. మన కళాశాల పీడి గారు మన
ప్రిన్సిపల్ గారి చిత్రపటం అంటే మా అచ్చయ్య సార్ గారు చాలా అంటే ఈ మన కర్నూలు జిల్లానే కాదు మన ఆంధ్రదేశంలో అచ్చయ్య సార్ ఆర్ట్ మాస్టర్ గారు చాలా చాలా గొప్ప చిత్రకారులు. వారు వేసినటువంటి ఈ చిత్రాన్ని సార్ గారికి బహుకరించవలసిందిగా కోరుచున్నాం సార్. రండి సార్. మన డిసిఓ మేడం గారి యొక్క చేతుల మీదుగా మన గీతా మేడం గారు వీళ్ళ ప్రిన్సిపల్ గారు రామసుబ్బారెడ్డి సార్ వీళ్ళంతా ఎండ పడుతుంది. వెనకలా ఉన్నాయా సార్? ఓకే, ఇలా చూడండి ఒకసారి. ఈ చిత్రపటాన్ని మన పీడీ గారు మన కళాశాల పీడీ గారు నాగశేష్ గారు సార్ మన ప్రిన్సిపాల్ గారికి బహుకరిస్తున్నారు. చాలా గొప్ప చిత్రపటం. నా కవిత కన్నా చాలా బాగుంది, పెయింటింగే బాగుంది. నాకు అసూయగా ఉంది కొంచెం. అంటే నేను అంత గొప్పవాడిని కాదు. ఇప్పుడు మన కళాశాల భౌతిక శాస్త్రంలో సులభంగా ఉత్తీర్ణులు కావడానికి మన కళాశాల భౌతిక శాస్త్ర ఉపన్యాసకులు ఉమామహేశ్వరప్ప గారు చిన్న మెటీరియల్ తయారు చేశారంటే వారు మేడం గారి మన డిసిఓ మేడం గారి చేతుల మీదుగా మరి ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించు కోరుతున్నాము. రండి సార్. మన కందనవోలు జిల్లా సమన్వయాధికారిని గారైనటువంటి డాక్టర్ శ్రీమతి శ్రీదేవి మేడం గారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సవినయంగా. నమస్కారం మేడం. ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి వేణుగోపాల్ సార్కి మరియు ఆ దంపతులకి, విచ్చేసినటువంటి సార్ వారి బంధువర్గానికి, ఇక్కడ విచ్చేసినటువంటి అధ్యాపకులకు మరియు విద్యార్థులకు అందరికీ కూడా శుభాభినందనలు. వేణుగోపాల్ సార్తో పరిచయం అనేటటువంటిది ఆల్మోస్ట్ నేను కడప జిల్లాలో వర్క్ చేసేటప్పుడు సార్ ఇలా పలానా వాళ్ళు వర్క్ చేస్తున్నారని తెలుసు, కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా ఎప్పుడు తెలీదు. కానీ 1995లో ఇప్పుడు ఏదైతే మన సెక్రటరీ గారు ప్రోగ్రాం పెట్టారో ఎగ్జామినేషన్స్ ఎక్స్చేంజ్ కరెక్షన్ అనేటటువంటి దగ్గర సార్ పరిచయం అయ్యారు. సో అప్పుడు నేను చిన్న చౌక్లో వర్క్ చేస్తున్నాను, సార్ గండి స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు నేను 10th డీలింగ్. సో ఇంకా అది ఫస్ట్ టైం మాకి, అంటే సెల్ఫ్ సెంటర్ నుంచి కొత్తగా స్టూడెంట్స్ అందరూ వచ్చేసారు. ఆ స్టూడెంట్స్ది వితౌట్ ఎనీ ఇంటిమేషన్ మా పేపర్స్ అన్ని కూడా గండి స్కూల్కి వెళ్ళడం జరిగింది. సో ఐ వాజ్ లిటిల్ వరీడ్ అనమాట. సో ఇట్ వాజ్ ఫస్ట్ టైం ఐ వాజ్ డీలింగ్ ద పబ్లిక్ గోయింగ్ క్లాస్. అండ్ ఈయన ఎవరో తెలియదు. సో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటది, ఎంత పాస్ పర్సంటేజ్ అని పిల్లలు భయపడతారో లేదు, కానీ వీ వర్ వరీడ్. సో దట్ వాజ్ అవర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. తర్వాత లేటర్ ఇట్ హ్యాపెన్ దట్ నేను గండి స్కూల్కి వెళ్ళి వర్క్ చేయడం జరిగింది. సార్తో దాదాపుగా 2 years పాటు కలిసి పనిచేస్తాను. సో చేసిన ఇప్పుడు పోతన సార్ ఏదైతే చెప్పారో దానికి ఇంకా మళ్ళీ యాడ్ చేసేది ఏమీ ఉండదు. కానీ సార్ దగ్గర నుంచి బాగా మాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే సార్ హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా ఉంటది. బోర్డు మీద రాస్తూ ఉంటే రఫ్ వర్క్ అనేది లేకుండా, ఇప్పుడు 8th క్లాస్ స్టూడెంట్ కి 2 నెలల రాదు అంటే అక్కడ 12th టేబుల్ చెప్పాల్సి ఉంటే 2 నెలల దగ్గర నుంచి మొదలుపెట్టి 12th టేబుల్ వరకు చెప్పి తర్వాత క్లాస్ అయిపోయేసి వచ్చేవాళ్ళు సార్ సిలబస్ ఏమో అయిపోకుండానే ఉండేది. నవంబర్, డిసెంబర్ వరకు, జనవరి వరకు అయినా కూడా. కానీ సార్తో ఉన్న తర్వాత మేము నేర్చుకున్నది రీటీచింగ్ టెక్నిక్స్. అంటే ఏదైనా కూడా పిల్లవాడికి అర్థమయ్యేంత వరకు చెప్పిన తర్వాతనే హీ యూస్ టు మూవ్ ఫర్దర్ టు ద నెక్స్ట్ చాప్టర్.
సో పిల్లలందరూ కూడా బాగా బెనిఫిట్ అయ్యేవాళ్ళు. తర్వాత కర్నూలు జిల్లాకి వచ్చిన తర్వాత యాజ్ DCO సార్ అగైన్ వి ఎన్కౌంటర్డ్ యాజ్ స్టాఫ్ ఇన్ బెల్దుర్తి అండ్ అగైన్ ఇన్ డోన్ బాయ్స్ యాజ్ ప్రిన్సిపల్ అండ్ అగైన్ ఇన్ ద ఎండ్ అండ్ బిఫోర్ ద రిటైర్మెంట్ ఫంక్షన్ అగైన్ ఇన్ చిన్నటేకూర్. సార్ ఏది ఏమైనా కూడా ఈ లాంగ్ జర్నీలో వాట్ ఎవర్ యువర్ 33 years ఆఫ్ జర్నీ ఇన్ ఏపీ స్పెరిక్స్ ఇస్ దే, అంతా కూడా వితౌట్ ఎనీ డీవియేషన్స్ ఎనీ డిఫికల్టీస్ మీరు బాగా కంప్లీట్ చేసుకోగలిగారు. సో ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా మామూలుగా నేను అందరికీ కూడా పదవీ విరమణ మీటింగ్ లో చెప్పేటటువంటిదే మళ్ళీ చెప్తున్నాను. ఏవైతే పెండింగ్ థింగ్స్ లేదా ఏవైతే ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారో అవన్నింటినీ కూడా మీరు చేసుకోగలుగుతారని చేయగలుగుతారని వాటన్ని థ్యాంక్ యూ. కళాశాల ప్రిన్సిపల్ గారు చింతనయ్య సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సీతలేల కళాశాల ప్రిన్సిపల్ గారు చింతలయ్య గారు మా మిత్రులు, సన్నిహితులు, హితులు. వెల్కమ్ సార్. ఇప్పుడు మన సార్ గారి బంధువులైనటువంటి బాలశౌరి గారిని మాట్లాడవలసింది కోసం బాలశౌరి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రండి సార్. మన ప్రిన్సిపల్ గారి బావగారు బాలశౌరి గారిని మాట్లాడవలసిందిగా తమ దీవెనలు అందించవలసిందిగా కోరుచున్నాం సార్. సభకు నమస్కారం. ఈ శ్రీ వేణుగోపాల్ గారు మా బావమర్ది, చిన్న బావమర్ది, 3వ బావమర్ది. నా పెళ్ళి అయినప్పుడు అంటే వాళ్ళ అక్కగారిని పెళ్లి చేసుకున్నాను. ఇంటికి పెద్దలు నేను ఆ ఇంటికి అల్లునిగా వచ్చినప్పుడు ఆ అబ్బాయి 7-8 years అబ్బాయి కాబట్టి మా ఎదురుగా చిన్నప్పటి నుంచి అబ్బాయికి ఎక్కువ పట్టుదల. అదేవిధంగా విద్యను అభ్యసించడంలో కానీ పట్టుదలతో విద్యను అభ్యసించి మ్యాథ్స్లో పీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇదిగా ఉన్నాడు. కానీ అతనికి విద్య నేర్పడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మిగతా విషయాలన్నిటికన్నా కూడా విద్యార్థులను తయారు చేసి తనంతటి వల్ల చేయాలనేటువంటి కోరికతో ఎక్కువ శ్రమించేవాడు. మిగతా విషయాలు కూడా అంతకు పట్టించుకునేవాడు కాదు. కానీ మా అమ్మాయి చాలా ఓర్పుతో మా వాడిని భరించింది. పొద్దున పోయి సాయంత్రం ఎప్పుడో వస్తాడు, రాత్రి 10కి 11కి వస్తాడు. తిండు ఏం తిండు ఎవరు ఇది లేదు, ఆయన పట్టుదల అయింది. కాబట్టి ఈ 33 సంవత్సరాల విద్యార్థుల కోసం చాలా శ్రమ పన్నాడు. 99% సక్సీడ్ అయినాడు కూడా విద్యార్థులను తయారు చేసే దాంట్లో. వాళ్ళ శిష్యులు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీనే విద్యకు సంబంధించినటువంటి ఫ్యామిలీ, మా అత్తగారి ఫ్యామిలీ. మొత్తం అందరూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. మొత్తం మా మిసెస్తో సహా అందరూ విద్యార్థులను తయారు చేసే దాంట్లో మొట్టమొదటి నుంచి కూడా చాలా పట్టుదలతో అందరిని తీసుకొస్తున్నారు. వాళ్ళ శిష్యులు అందరూ కూడా మంచి పొజిషన్ నుంచి బాగున్నారు. కాబట్టి వాళ్ళ శిష్యులు వాళ్ళ దగ్గర చదివిన వాళ్ళని అనుసరించుకొని మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటూ ఈ రిటైర్మెంట్ జీవితము మా భగవంతుడు ఆరోగ్యాలు ఇస్తే సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. మా మిత్రులు చింతలయ్య గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు DCO మేడం గారికి, అలాగే ప్రిన్సిపల్స్ అందరికీ, అలాగే